సర్వాధికారి దేవుడు, సర్వశక్తిమంతుడు, అప్ప యేసు ప్రభు కోసం గొప్పగా చెప్తాము. ఆయనకి అవన్నీ ఉన్నాయి, ఒప్పుకుందాము. మరి ఒకవేళ అన్ని ఆయనకు అనుకుంటే ఇప్పుడు మీకు ఒక ప్రశ్న వేస్తున్నాను. ఏంటది? మత్తయి సువార్త 24:36 వచ్చిన మత్తయి సువార్త 24:36. అయితే ఆ దినమును గూర్చి, ఆ గడియను గూర్చును తండ్రి మాత్రమే ఎరుగును. ఏ దినం? ఫైనల్ డే, జడ్జ్మెంట్ డే, ముగింపు దినం. అవునా? ఆయన రెండవ రాకడా ఇదే కదండి. ఆ దినమును గూర్చి, ఆ గడియను గూర్చి, అంటే ఆ రోజు తెలీదు, ఇంకా ఆ గడియ అంటే ఆ సెకండ్, ఆ టైం. నాయన నువ్వు కరెక్ట్గా 7:10 బయలుదేరు చెప్పాలి. ఏ రోజు నాన్నగారు? ఫలానా రోజు డిసెంబర్ 25వ తేదీ 7:10 బయలుదేరిన ఆయన చెప్పాలి. డేట్ చెప్పాలి, టైం చెప్పాలి. ఎవరు చెప్పాలంట? తండ్రి మాత్రమే అన్నాడు. చూడండి అక్కడ, మాత్రమే అంటే ఏంటి? వన్ అండ్ ఓన్లీ. మరి యేసు ప్రభు కూడా తండ్రితో సమానుడు కదండి. కూర్చోబెట్టుకున్నాడు సమానుడని. అన్ని తెలుసా యేసు ప్రభుకి? యేసు ప్రభు ఇప్పుడు నాకు తెలియదే బాబు, నాకు తెలీదు నాకు. మరి వీళ్ళు ఏమన్నారు? యేసు ప్రభుకి సర్వం ఎరిగిన వారు, సర్వజ్ఞాని, సర్వాంతర్యామి, ఈ సర్వని పనికిరాని మాటలు సర్వపిండి కలిపినట్టు ఎందుకన్నా అలా కలుపుతున్నారు? బైబిల్ని కలగూర గంప చేయకండి. బైబిల్లో ఉన్నది ఉన్నట్లుగా సత్యవాక్యమును సరిగా విభజించి మాట్లాడాలి. ఎవరి దగ్గర మాట్లాడటం కాదు. దిస్ ఇస్ POUI, దిస్ ఇస్ క్రైస్ట్ చర్చ్. చూశారు కదండి సార్ ఏమంటున్నారో. మత్తయి సువార్త 24:36 వచనాన్ని మనం చూద్దామండి. అయితే ఆ దినమును గూర్చి, ఆ గడియని గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును, బ్రాకెట్లో ఉంది. ఓకే. కానీ ఏ మనుషుడైనను, పరలోకమందలి దూతలైనను, కుమారుడైనను ఎరగడు. ఇక్కడ యేసుప్రభు వారు ఎందుకు ఈ విధంగా పలికారో మనకు ముందు అర్థం కావాలి. ఆయన ప్రవచనానుసారంగా నడిచాడు అనేది మనకు అందరికీ తెలిసిన విషయం. మనుష్య కుమారుడు రాయబడిన ప్రకారంగా పోవుచున్నాడు అని బైబిల్ చెప్తుంది. ఇంతకీ రాయబడింది ఏంటి అని మనం ఆలోచిస్తే, జకరియా గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతానండి. 7వ వచనాన్ని చదువుతున్నాను, చూడండి జాగ్రత్తగా. ఆ దినము ప్రత్యేకముగా ఉండును, అది యెహోవాకు తెలియబడిన దినము. పగలు కాదు, రాత్రి కాదు, అస్తమయ కాలమున వెలుతురు కలుగును. ఆ దినము యెహోవాకి తెలియబడిన దినము అని ప్రవచనంలో రాయబడిందండి. మరి నాకు తెలుసు అన్నాడు అనుకోండి, ఆ ప్రవచనం నెరవేర్చలేనట్టు కదా. యేసుప్రభు వారు ప్రతి ప్రవచనాన్ని నెరవేర్చడానికి వచ్చారు భూమి మీదకి. ఆ ప్రవచనం నెరవేరాలంటే ఆయన ఏమని చెప్పాలి? అది నాకు కూడా తెలియదు బాబు, తండ్రికి మాత్రమే తెలుసు అని చెప్పాలి. ఎందుకంటే ప్రవచనంలో ఏమనుంది? ఆ దినము ప్రత్యేకమైనదిగా ఉండును, అది యెహోవాకు తెలియబడిన దినము. పగలు కాదు, రాత్రి కాదు, అస్తమయ కాలమున వెలుతురు కలుగును. అస్తమయ కాలమున వెలుతురు కలుగును. జాగ్రత్తగా వినాలి. ప్రవచనాన్ని నెరవేర్చాలి, దానికి యేసుప్రభు వారు లోబడ్డారు. ఇది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ గమనించవలసిన విషయం. ఇక మరొక విషయాన్ని మీకు తెలియజేస్తాను. యేసుప్రభు వారికి ఏమీ తెలియదు అన్నట్టుగా నేను మాట్లాడుతున్నాడండి. అంటే తండ్రి చెప్తే కానీ ఏమీ తెలియదు అన్నట్టుగా సార్ గారు మాట్లాడుతున్నారు. నేనేమంటానంటే, యోహాన్ రాసిన సువార్తలో ఏముందో ఒకసారి మనం చూద్దామండి. యోహాన్ రాసిన సువార్త 16వ అధ్యాయము 30వ వచనం చదువుతున్నాను, జాగ్రత్తగా వినాలి అండి. సమస్తము ఎరిగిన వాడవనియు అంటే యేసుప్రభు వారు సమస్తము ఎరిగినవాడు అని ఇక్కడ బైబిల్ ఒక స్టేట్మెంట్ మనకి ఇస్తుందండి. చాలామంది సాక్ష్యం చెప్తున్నారు ఇక్కడ. ఏంటంటే, అయ్యా మీరు సమస్తము ఎరిగినవారు అంటే యేసుప్రభు వారు ఎవరన్నమాట?
సమస్తము ఎరిగినవాడు అనమాట. గమనించాలి. ఇక కొలస్సీ పత్రికలో మనం చూసినట్లయితే అక్కడ ఏముందంటే, కొలస్సీ పత్రికలో ఏముందంటే 2వ అధ్యాయము 2వ వచనంలో దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్నవారై తమ హృదయములలో ఆదరణ పొందవాలని వారందరి కొరకు పోరాడుచున్నాను. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. గమనించండి, ఎందుకంత అవమానిస్తున్నారు యేసుప్రభుని? ఏమీ తెలియదు, ఆయనకి జ్ఞానం రాదు అని ఎందుకు అవమానిస్తున్నారు? ఇక్కడ చాలా క్లియర్గా బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయన యందు ఉన్నాయి అంటున్నాడు ఇక్కడ. ఇక ప్రకటన గ్రంథంకి వెళ్ళిపోతే యేసుప్రభు వారు స్వయంగా మాట్లాడుతున్న విషయం మనకి కనబడుతుందండి. ఒకసారి అది కూడా చూద్దామండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలో ఏముందో మనం చూద్దామండి. ఆల్ఫాయు ఒమేగాయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడును నేనే. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడట. ఎవరు? యేసుప్రభు వారు. అంటే ఫ్యూచర్లో ఏం జరుగుతుందో యేసుప్రభు వారికి తెలియదు అనుకుంటున్నారా? సమస్తము తెలుసు ఆయనకి. గమనించండి, ఇంకో విషయాన్ని కూడా ప్రస్తావిస్తారు. ఎందుకంటే వీరు ఎక్కువగా మాట్లాడేది ఏంటంటే అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 7వ వచనాన్ని ఎక్కువగా ప్రస్తావిస్తుంటారండి. సో అది కూడా నేను క్లియర్ చేస్తాను. ఎందుకంటే అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 7వ వచనంలో కాలములు సమయములను తండ్రి తన స్వాధీనముందుంచుకొని ఉన్నాడు అని మాట్లాడుతూ, మరి తండ్రి స్వాధీనంలో ఉంచుకుని ఉన్నాడు కదా, మరి కాలాలన్నీ కూడా తండ్రి స్వాధీనంలో ఉంటాయండి అన్నట్టుగా వీరు మాట్లాడుతున్నారు. అసలు యేసుప్రభు వారు కాల అతీతుడండి. గమనించాలి, ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడు? కాలములను సమయములను తండ్రి తన స్వాధీనములో ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకుంటాం మీ పని కాదు. అది మీ పని కాదు అని ఎదుటి వారికి చెప్తున్నాడు. వాటిని తెలుసుకుంటే మీ పని కాదు, నా పని. అంటే నాకు తెలుసు కానీ మీరు తెలుసుకోవడానికి కాదు అది. ఏమండి? అంటే అర్థం చేసుకోవడం తప్పు అన్నమాట. గమనించాలి. ఇంతకీ ఆయన కాలాతీతుడా? చూద్దామండి, చూద్దాం. ఆయన కాలాతీతుడని చాలా క్లియర్గా మికా రాసిన గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో ఉందండి. గమనించగలరు. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. పురాతన కాలము అంటే పాస్ట్, శాశ్వత కాలం అంటే ఫ్యూచర్ అండి. ఆయన ప్రత్యక్షమగుచుండెను, అన్ని కాలాల్లో ఉండువాడు. గమనించాలి, ఆయన కాలాతీతుడు. ప్రతి కాలం కోసం ఆయనకు తెలుసు. ప్రవచనం ఉంది కనుక జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనంలో ప్రవచనం ఉంది కనుక ప్రవచనానుసారంగా ఆయన ఉండాలి కనుక మనిషి కుమారుడు రాయబడిన ప్రకారంగా పోవుచున్నాడు కనుక ఆయన లోబడి ఉన్నాడని గమనించాలి. థ్యాంక్ యూ.